హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐషితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం కరకరలాడే ఒక మంచి స్నాక్ ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, లేదా ఇంట్లో మనకి ఏమైనా స్నాక్ తినాలనిపించినప్పుడు కానీ, లేదా కిట్టి పార్టీస్ టైంలో కానీ ఎంతో ఈజీగా రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా మనం పాలకూరతోటి పకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పాలకూర పకోడీ కదా అందరికీ వచ్చు అనుకోవద్దు ఫ్రెండ్స్. నేను శనగపిండి, డ్రై శనగపిండిని వాడకుండా ఈ పాలకూర పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసేవారికి కూడా నేను కొన్ని టిప్స్తో పాటు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఎంతో టెంప్టింగ్గా ఉంటుంది కదా ఇలా చేసుకొని తింటే. చాలా కరకరలాడుతూ టీ టైం స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుందండి. ఇదిగోండి, దానికోసం నేను ముందుగా 2 కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పాలకూర మొత్తాన్ని. తర్వాత ఇందులో వేసుకోవటానికి నేను ఉల్లిపాయ ఒకటి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరలోకి మనం ఇప్పుడు ఉల్లిపాయని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు నిండా కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అదేవిధంగా కరివేపాకును కూడా ఈ విధంగా తుంచుకొని వేసుకుంటే అందులోంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యి చాలా బాగుంటుంది పకోడీ టేస్ట్ అనేది. తర్వాత ఇందులో నేను పుదీనాను కూడా, ఒక గుప్పెడు నిండా పుదీనాను కూడా యాడ్ చేశాను. పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని ఒకసారి చూడండి. ఒక 3 పచ్చిమిర్చి, ఇంకా ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు, ఒక 2 అంగుళాల అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. చెప్పాను కదా, నేను డ్రైగా ఉన్న మన శనగపిండిని కాకుండా ఈ విధంగా పచ్చి శనగపప్పుని, నేను చూపించిన గ్లాస్ తోటి 1 గ్లాసు పచ్చి శనగపప్పుని నేను 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుతోటి ఈ పాలక్ పకోడీని చేసుకుని ఒకసారి చూడండి. అదే పచ్చిమిర్చి వేసుకున్న మిక్సీ జార్లో ఈ పచ్చి శనగపప్పు నానబెట్టిన వేసుకొని మనం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా ఏమి పట్టుకోవాల్సిన అవసరం లేదండి. అందులో ఉన్న వాటర్తోనే ఇది నలిగిపోతుంది. ఈ విధంగా కోర్సుగా మనం బరకగా మిక్సీ పట్టుకొని పాలకూర ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు మనం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో కావాలంటే వామును కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాలకూర, ఈ పచ్చి పిండి ఉంది కదా, ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మన రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో కూడా కొంచెం మనకు సాల్ట్ అనేది ఉంటుంది. అందుకని ఉప్పుని ముందే ఎక్కువ వేసేసుకోవద్దండి, ఉప్పు ఎక్కువైపోతుంది. ఇలా కలుపుకోవాలి. నేనైతే ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదండి. మనం పచ్చిశనగపప్పు మిక్సీ వేసాం కదా, అందులో ఉన్న వెట్నెస్తోనే ఈ పాలకూరలో ఉన్న తడితోటి మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని మనం ఈ పాలకూర పకోడీని వేసేసుకోవటమే. ఈ పాలకూర పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం సాంబార్ రైస్లో కూడా నంచుకోవచ్చు, లేదా రసం రైస్లో కానీ, మనము ఏదైనా పప్పు చేస్తాం కదా, టమాటా పప్పు అలా చేస్తాం కదా, అలాంటి టైంలో కూడా ఈ పకోడీ సైడ్ డిష్ లాగా మనం నంచుకోవటానికి చాలా బాగుంటుందండి. కిట్టి పార్టీస్ టైంలో అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలా మనం పాలకూరతోటి పకోడీ చేసుకుంటే. అదేవిధంగా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్ లాగా కూడా ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వలన వీడియో అనేది ఇంకొక 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మన పాలకూర పకోడీలు. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. శనగపిండితో కాకుండా పచ్చి శనగపప్పుని నానబెట్టుకొని ఇలా పాలకూరతోటి పకోడీని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దండి. చాలా
కరకరలాడుతూ మనం శనగపిండితో చేసేదానికంటే ఇవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.